నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. మీరు ఎన్నిసార్లు బటన్ నొక్కారు అనేది కాదు, మీ సొంతానికి నొక్కింది ఎంత అనేది ప్రజలకు చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గాడాల బూరుగుపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు ఎంత నొక్కారని ప్రజలను చెప్పాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని, ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతిపెద్దనైన ఆయుధం ఓటు అని, అటువంటి ఓటు హక్కు సమర్థవంతమైన పాలంగా ఇవ్వాలని ఆమె సందర్భంగా కోరారు. రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిని బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, రాజానగరం నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయించడం, బ్లేడ్ బ్యాచ్, ఆగడాల్లో క్రికెట్ బెట్టింగ్లు తదితర అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా ఉన్న రాజానగరంలో ప్రశాంతమైన పరిపాలన కావాలని, అది కేవలం ఎండీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన పిలుపునిస్తూ, పార్లమెంట్ సభ్యురాలుగా దగ్గుపాటి పురంధేశ్వరిని, కమలం భూమి పైన ఎమ్మెల్యేగా బత్తుల బలరామకృష్ణ, ఆయన నాకు గాజు గ్లాసు పైన తమ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ మంత్రి రామమహేంద్రవరం బీజేపీ ఎన్నికల పరిశీలకులు సుధాకర్, స్వర్గీయ ఎన్టీ రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ, రాజకీయ పండితుడు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చిట్టూరి రవీంద్ర, పలువురు కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ గాడాల పరిసర ప్రాంతాల్లో చూస్తే ఎప్పుడు చూసినా క్రికెట్ బ్యాటింగ్లు గోల, బ్లేడ్ బ్యాచ్లు గోల, ఈ గంజాయి బ్యాచ్లు గోలే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలాసార్లు ఇక్కడ దగ్గర ప్రాంతాల్లోనే బ్లేడ్ బ్యాచ్ వాళ్ళ దాడులను మనం చూసాం. ఈ గ్రామంలో చాలామంది ఈ క్రికెట్ బెట్టింగ్లు బానిసలుగా మారి చాలా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళని కూడా చాలామందిని చూసాం. మాట్లాడితే దౌర్జన్యాలు, మాట్లాడితే మనుషుల మీద అక్రమ కేసులు పెట్టించడం, అట్రాసిటీ కేసులు పెట్టించడం అనేది ఈ ఊర్లో ఎక్కువగా ఉంటాయి. రీసెంట్గా కూడా మా యొక్క అనుచరుడు కారు కూడా ఇదే గ్రామంలో మనం పగలగొట్టేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నిన్న ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి, అంటే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ పోలీసు మీద కూడా వీళ్ళ దౌర్జన్యాలు చూస్తుంటే ఇంక సామాన్య మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుంది అనేది మనం బాగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ బలరామకృష్ణ అనే వ్యక్తికి అనుచరుడు కారే పగలగొట్టేసి తిరిగి మళ్ళీ అక్రమ కేసు పెట్టడం ఎంతవరకు ధర్మం ఆలోచించండి. ఒక మహిళా కానిస్టేబుల్ మీద దుర్భాషలాడి ఇప్పటి వరకు కేసు బుక్ చేయకుండా ఆ యొక్క అధికారిని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే అధికారం ఎంత పెచ్చిమీరిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడికి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతేనే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, లేదంటే వాళ్ళు ట్యాక్స్ 20% ఇస్తేనే కానీ వ్యాపారం చేయకూడదు. అంటే ఏ విధంగా అయినా సరే ఉక్కు పిడికిల్లో బిగించి ఈ గాడాల పరిసర ప్రాంతాల్లో గ్రామాలన్నింటినీ కూడా వాడి చేతుల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నేను వేసేటువంటి ప్రశ్న, మీరు ఎన్నిసార్లు బటన్ నొక్కారో మాకు తెలీదు, కానీ మీరు ఎంత నొక్కేశారో రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి తెలియజేయండి అని చెప్పి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఎందుకంటే ఏ కోణం నుండి చూసినా కూడా ఇవాళ రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా పేట్రేగిపోయిందో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఆ సందర్భంలో మనం అందరం కూడా గుర్తించాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో మన దగ్గర ఉన్నటువంటి అతి పదునైన ఆయుధం ఏదన్నా ఉన్నది అంటే అది ఓటు హక్కు. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు వస్తాయి. 5 సంవత్సరాలకు ఒక్కసారి మనకు కావలసినటువంటి ప్రజాప్రతినిధులు, మనకి అక్కడికి వచ్చేటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ కూడా లభిస్తుంది.